హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 1 జర్నీలో ఫినిష్లో మనం 1 నుంచి 100 వరకు ఎలా కౌంట్ చేయాలి, ఎలా లెక్కించాలి, ఎలా మాట్లాడాలి అనేసి నేర్చుకుందాం. మొదటిగా మనకు సంఖ్యలు ఎందుకు అవసరమవుతాయో డిస్కస్ చేసి నేర్చుకుందాం. ఫస్ట్, సంఖ్యలని మనం ఏదైనా వయసు చెప్పడానికి కావచ్చు, లేదంటే ఏదైనా పండ్లు కూరగాయలు కొనేటప్పుడు, లేదా డబ్బులు కౌంట్ చేసేటప్పుడు ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందుకనే మనం ఈ డే 1 జర్నీలో సంఖ్యల గురించి నేర్చుకుందాం. అలాగే ఈ వీడియోలో చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా 1 నుంచి 10 వరకు ఎలా ఫినిష్ బస్లో మొదలు పెడతారో చూద్దాం. ఫస్ట్ 1 ఫినిష్లో యుక్షి అంటారు. యుక్షి. 2ని ఫినిష్లో కక్షి. కక్షి. 3 కోల్మి. కోల్మి. కోల్మి అంటారు. 4 నేలియా లేదా నేల్జా అంటారు. 5 వీసి. వీసి. 6 కూసి. కూసి. 7 సైజ్ సీమన్. సైజ్ సీమెన్. 8 డెక్షన్. కహ్ డెక్షన్. 9 యహ్ డెక్షన్. యహ్ డెక్షన్. 10 కిమ్మెనెన్. కిమ్మెనెన్. ఇలా మనం 1 నుంచి 10 వరకు ఇలా పలకాలి. అయితే ఇక్కడ నుంచి మనం చాలా ఈజీగా మాట్లాడవచ్చు. మనం ఒక్కసారి ఈ 1 నుంచి 10 వరకు నేర్చుకున్నట్టయితే మనం ఎంతో సింపుల్గా మిగతా వంటని కౌంట్ చేయవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు 11 నుంచి 20 వరకు ఎలా నేర్చుకోవాలో చూడండి. ఈ 11 నుంచి 20 వరకు నేర్చుకునేటప్పుడు మీకు ఒక పదం చాలా అవసరం అవుతుంది. అదే టోయిస్టా. టోయిస్టా అంటే ఇప్పుడు సపోజ్ మీరు 11 చెప్పాలనుకుందాం. 11 చెప్పాలి అంటే 11లో 1 అంటే ఎంత? యుక్షి. యుక్షి టోయిస్టా అంటే 11. కక్షి టోయిస్టా 12. కోల్మే టోయిస్టా 13. నేల్జా టోయిస్టా 14. యూషి టోయిస్టా 15. ఇలా ఈ విధంగా మీరు 19 వరకు చెప్పేయచ్చు. తర్వాత 20ని ఎలా పలకాలి? 20ని ఎలా పలకాలి? ఇక్కడ నుంచి మీకు కిమ్మెంటా అనే ఒక పదం మీకు అవసరం అవుతుంది. ఇప్పుడు సపోజ్ 20 చెప్పాలి అనుకుందాం. 20ని చెప్పాలి అంటే 20లో 2ని ఏమంటారు? మనం డిస్కస్ చేసుకున్నాం. కక్షి అంటారు. రైట్. కక్షి కిమ్మెంటా. కక్షి కిమ్మెంటా అంటే 20. ఇప్పుడు అదే 30 చెప్పాలంటే కోల్మి టిమ్మెంట్. కోల్మి కిమ్మెంటా. ఓకేనా? కోల్మి కిమ్మెంటా అంటే 30. నేల్జా కిమ్మెంటా అంటే 40. ఇలా కిమ్మెంటా అనే పదాన్ని మనం ఉన్న 1, 2, 3 నెంబర్స్కి యాడ్ చేయడం ద్వారా నేర్చుకోవచ్చు. ఇప్పుడు 21 నుంచి ఎలా పలకాలి? ఇప్పుడు సపోజ్ 21 ఉంది. 21ని 20ని మనం ఏమంటాం? కక్షి కిమ్మెంటా అంటాం. ఓకేనా? కక్షి కిమ్మెంటాని ఇప్పుడు 1ని ఏమంటాం? యుక్షి. ఇప్పుడు 21ని ఏమనాలి అంటే ఈ 2 పదాలని జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే ఏమవుద్ది? కక్షి కిమ్మెంటా యుక్షి అంటే 21 అని అర్థం. ఇప్పుడు 22 చెప్పాలంటే కక్షి కిమ్మెంటా కక్షి. కక్షి కిమ్మెంటా కక్షి అంటే 22. ఇలా మీరు మిగతా అంకెలన్నింటినీ జాయిన్ చేసుకుంటూ చెప్పేయచ్చు. ఇలా 99 వరకు చెప్పేయచ్చు. ఇప్పుడు సపోజ్ 45 ఉంది. 40ని నేను ఆల్రెడీ మీకు ఏమని చెప్పాను? నేల్జా కిమ్మెంటా అని చెప్పాను. నేల్జా కిమ్మెంటా. 5ని ఏమని చెప్పాను? విఈసి. విఈసి. ఇప్పుడు ఈ 2 పదాలని జాయిన్ చేయండి. ఏమని వస్తుంది? నేల్జా కిమ్మెంటా విఈసి 45. ఇప్పుడు సపోజ్ 26 ఉంది. 26లో 20ని మనం ఏమంటాం? కక్షి కిమ్మెంటా. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 20ని ఏమంటామంటే కక్షి కిమ్మెంటా అంటాం.
ఇప్పుడు ఆరుని ఏమంటాం అని చెప్పుకున్నాం ఫస్ట్లో, కూసి, రైట్. ఇప్పుడు ఈ రెండు పదాలను జాయిన్ చేయండి, ఏమవుతుంది, కక్షి క్యుమెంట క్యూసి. ఇప్పుడు 26 ఏమని చెప్పాలి, కక్షి క్యుమెంట కూషి. అదే 33 అయితే కోల్మి కిమ్మెంట కోల్మి, కోల్మి కిమ్మెంట కోల్మి అంటే 33. ఇలా చాలా అంటే చాలా సింపుల్గా మనం 1 నుంచి 99 వరకు కౌంట్ చేయొచ్చు. 99 తర్వాత 100ని సాతా అంటారు. సాతా, సాతా అంటే 100 అని అర్థం. ఇలా మీరు చాలా సింపుల్గా 100 వరకు ఈజీగా మాట్లాడేయచ్చు. సరే, మీకు ఒక క్వశ్చన్, 44ని ఫినిష్ భాషలో ఏమంటారో కింద కామెంట్లో చేయండి. ఇలా మీరు చేయడం ద్వారా నేను చెప్పే ఈ లెసన్ మీకు అర్థమైందని నాకు అర్థమవుతుంది. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డే 1లో మనం ఈ అంకెలను నేర్చుకున్నామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.